ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి నీకు ఐశ్వర్యమును కలుగు చేసేదను, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇక్కడ మనం చూసుకుంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటే ఐశ్వర్యం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్యం అంటే సంపద, సిరి, ఐశ్వర్యము, శ్రేయస్సు, ధనము అర్థం వస్తాయండి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఉన్నతమైన స్థానము, శక్తిని, సామర్థ్యాన్ని మరియు సుఖ సంతోషాలను కూడా సూచిస్తుంది. సంపద, ధన ధాన్యాలను, ఆస్తులు, ఐశ్వర్యము, శ్రేయస్సు, అభయోదయం, అదేవిధంగా గొప్పతనము, శక్తి అనగా ఆధిపత్యము, సార్వభౌమత్వం, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయండి. కాబట్టి ఐశ్వర్యం అంటే మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే సిరి, ధనము, ఇవన్నీ కూడా ఐశ్వర్యం కింద వస్తాయండి. అదేవిధంగా మనం చూసుకుంటే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యము, ఘనత మరియు ఆశీర్వాదాలు ప్రసాదించే కొన్ని ముఖ్యమైన బైబిల్ వచనాలు ఉన్నాయండి. అవి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయన తన మహిమను, ఐశ్వర్యను చొప్పున ప్రతి అవసరం తీరుస్తామని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో. కాబట్టి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించిన వాళ్ళలో యేసేపు అండి. యేసేపు పాపం చేసే అవకాశం వచ్చినా కానీ ఆయన పాపం చేయలేదండి. దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాడు. యోబు గురించి చూసుకున్నట్లయితే యోబుకి పాపంలో పడే కొసలు ఉన్నా కానీ పాపంలో పడలేదండి. వాళ్ళ భార్య ఎంతో ఇబ్బంది పెట్టిందండి. కానీ దేవుణ్ణి ఏమాత్రము దూషించలేదు, పాపం చేయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోమని దేవుడిని మహింపరుస్తూనే ఉన్నాడండి. ఈరోజు మనం దేవుని వాక్యం చూసినట్లయితే నీకు ఐశ్వర్యమును కలుగు చేసేదని అంటున్నాడు. దేవుడే ఇచ్చేదండి ఐశ్వర్యం. దేవుడే మన కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడే మన పొలాలను దీవిస్తాడు. దేవుడే మన కుటుంబాలని, మన బంధువుల్ని, ఆస్తులను, ఉద్యోగాలను దీవిస్తాడు. మన పిల్లలను దేవుడే దీవిస్తాడు. దేవుడు దీవిస్తేనే మనం దీవించబడతాం. దేవుడు దీవించబడితే మనం దీవించబడలేం. కాబట్టి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో దీన మనస్సు కలిగి యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం వలన వినయమును, ఐశ్వర్యమును, ఘనతను, జీవమును కలుగును. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో మరియు క్రీస్తు యేసు మహిమలో 4:19లో ప్రతి అవసరం తీర్చునుంది. కాబట్టి మన అవసరాలన్నీ తీర్చేది ఎవరంటే దేవుడే అండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే అప్పుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆయనను నమ్మి విశ్వాసంతో జీవించిన వారికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తా అంటున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉందండి. విశ్వాస వీరులు అంటే వాళ్ళే అండి. అదేవిధంగా మలాకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నేను ఆకాశపు వాకిలిని ఇప్పి పటజాలంత విస్తార దీవెనలు విస్తారాసనం కుమ్మరించదు అంటున్నాడు. దేవుడు ఆశ్రయిస్తే ఎవరు కూడా ఆపలేరండి. దేవుడు దీవిస్తే ఎవరు కూడా ఆపలేరు. ఆయన ఆరంభించాడంటే ఎవరు కూడా ఆపలేరండి. కాబట్టి ఆయన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి విశ్వాసంతో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం అండి. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునేవాళ్ళను ఎలా అనగా తన నిబంధనను స్థిరపరచుటకై ఆయన నీ పితరులను ప్రమాణం చేసినట్లు ఆయన నీకు ధనము సంపాదించుటకై నిచ్చువాడను. దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను ఎలా అనగా ధనం సంపాదించుకొనుటకు నీకు శక్తిని
ఆయనే ప్రసాదించును. చూడండి ఇక్కడ దేవుడి వాక్యం నుంచి దేవుడే అండి ఆయన ఎలాగ డబ్బులు సంపాదించుకోవాలి, ఎలాగ సంపాదించాలనేది దేవుడే ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథము 112వ కీర్తన 1-3 వచనాలు చూసినట్టయితే, యెహోవా యందు భయము భక్తి కలిగి అతని కలిగిన ఉండటం వల్ల అతని ఇంటిలో ఐశ్వర్యము ధనమును ఉండును. అతని ఇంటిలో ఐశ్వర్యము ధనమును ఉండును. ఐశ్వర్యం సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని దేవుడే ప్రసాదిస్తాడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనంలో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. కాబట్టి నీతిమంతులకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి బైబిల్లో. వాటిలో ఒకటి మాత్రం మనం చూస్తున్నాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన్యత అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒకటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 12వ వచనంలో, ఐశ్వర్యమును ఘనతను నీ వలనే కలుగును. ఎవరి వల్ల కలుగుతాయంట? దేవుని వలనే కలుగుతాయండి. ఐశ్వర్యం కావాలన్నా, ఘనత కావాలన్నా అది దేవుని వల్లనే వస్తుందండి. దేవుడే మనకి ఇస్తాడండి. దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆశీర్వాదములు మాత్రమే నిజమైన సంపదలు దేవుడు ఇస్తాడు. నిజమైన ఐశ్వర్యం దేవుని దయ వలనే వస్తుందండి. నిజమైన ఐశ్వర్యము ఎవరి వల్ల వస్తుందంట? దేవుని వల్లే వస్తుందంటున్నా. కాబట్టి దేవుడే మనల్ని దీవించాలి, దేవుడే మనల్ని ఆశ్రయించాలి. నీకు ఐశ్వర్యంను కలుగజేసేది ఎవరంటే దేవుడే. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీ యొక్క వాక్యంలో చాలా అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. మీకు స్తోత్రం నాయన. నీకు ఐశ్వర్యమును కలుగు చేసేది అన్నారు ప్రభువా. ఐశ్వర్యం ఇచ్చేది మీరే, ఘనత ఇచ్చేది మీరే, సంపద ఇచ్చేది మీరే అయ్యా. పేరు ప్రఖ్యాతలు ఇచ్చేది మీరేనాయన. మీ పాదాలు కొందనాలు తండ్రి. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.